అని వెళ్తుంటే అక్కడే ఎక్కువగా పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దట్ విజయార్య గారిని ఒకసారి అడుగుదాం. అంటే వారి ఆరోపణలు ఇలా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ నుంచి వారి వర్షన్ కూడా ఒకసారి విందాం. విజయ్ గారు, సో హైడ్రా అనేది హైదరాబాద్ని రక్షించడానికి, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించడానికి, చెరువులని, కుంటల్ని, వాటర్ బాడీస్ని రక్షించడానికి, అక్కడ ఎటువంటి అక్రమాలు ఆక్రమణలు ఏవి జరిగినా సరే నిర్దాక్షిణ్యంగా మేము కూల్ చేస్తామని 100% చెప్తున్నారు. ఎందుకంటే చూసాం, మీరు ఆల్రెడీ మీ రాజకీయ అనుభవంలో ఎన్ని వరదలు చూసుంటారో, అలాగే 2000 సంవత్సరంలో 2001లో వచ్చినటువంటి వరదలు కావచ్చు హైదరాబాద్ సిటీకి, మీకు తెలిసిందే. అంతకుముందు నిన్న కాంగ్రెస్ పార్టీ వారు షేర్ చేసుకున్నారు. అఫ్కోర్స్ కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్పారు, హైదరాబాద్కి మూసీ నది ఒక వరప్రదాయంలో ఉండేది కానీ ఈరోజు అదే పెద్ద శాపంగా మారిపోయింది అన్న మాటలు కూడా వారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మరి హైదరాబాద్ని రక్షించడం కోసం హైడ్రా అనేది ఒక దాన్ని ఏర్పాటు చేసి ఇది చేస్తున్నప్పుడు ఎందుకు దీంట్లో రాజకీయం చూస్తున్నారు? అయితే దీంట్లో ముఖ్యంగా మనం జస్ట్ ఇప్పటి గురించి మాట్లాడితేనేమో అలా అనిపిస్తుంది. ఒరిజినాలిటీకి వెళ్తే ఈరోజు 10 సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నది అన్నప్పుడు, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దాన్ని పునర్నిర్మాణంలో భాగంగానే కొత్త చట్టాలు తీసుకొచ్చి దాన్ని ప్రజలకు అర్థం చేసి ఒక కొత్త పద్ధతిలో నూతన వ్యవస్థ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు స్టెప్ బై స్టెప్ రెవెన్యూ చట్టాలు కావచ్చు, మున్సిపల్ చట్టాలు కావచ్చు, ఫారెస్ట్ చట్టాలు కావచ్చు, ఇవన్నీ ఆయన ఒక సైంటిఫికల్ వేలో చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ సందర్భంలోనే మున్సిపల్ చట్టం వచ్చిన తర్వాత ఈవీడిఎం వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి ఒక 800 మందిని ఉద్యోగస్తులను కూడా మరి అలాట్ చేసి దానికి కూడా ఒక కమిషనర్ను పెట్టి చేయడం జరిగింది. అది జిహెచ్ఎంసీ కమిషనర్ అండర్లో పనిచేసేటట్టుగా సెటప్ చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత అమల్లో భాగంగా ఈ విధంగానే అమలు చేసే క్రమంలోనే మనకు 2 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి అయ్యప్ప సొసైటీ, దెన్ ఆఫ్టర్ అదే నాగార్జునకు సంబంధించిన దాంట్లో ఒకసారి ఇష్యూ అయినప్పుడు ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకతను గ్రహించి పార్టీకి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ గారికి అంతర్గతంగా సార్ ఇది ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని మరి ఇంకొక కోణంలో చేస్తే బాగుంటుంది అని అనడం జరిగింది. అప్పుడు మానవతా దృక్పథంతో ఒక సిస్టంలోనే రాజ్యాంగబద్ధంగానే ప్రజలను విశ్వాసంలోకి తీసుకొని వాళ్ళకు సముదాయించిన తర్వాతనే వాటిని కూల్చాలి, తీసేయాలి. అలాగే దానికి రిహాబిలిటేషన్లో భాగంగానే నష్టపరిహారం చెల్లించి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, డబ్బులు కూడా ఎంతో కొంత, మొత్తం ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇవ్వాలనే ఒక మంచి పద్ధతిలో దాన్ని తీసుకొచ్చే క్రమంలో ఉన్న పరిస్థితులలో కొన్ని విషయాలలో కేసులు కూడా కోర్టులలో ఉన్నాయి. దాదాపు 28,000 కట్టడాలు దాదాపు ఆ టైంలో లెక్కకు వచ్చినాయి. 28,000 కట్టడాలకు గాను మరి దాంట్లో మేజర్ పార్ట్లో బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్లో ఉన్న వాటికి కొన్నిటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే పార్టీ సరే ప్రభుత్వం మారిన సందర్భం మేము హైడ్రా ఎప్పుడైతే అమలుకు మరి ప్రారంభోత్సవం జరిగిందో ఆ దినం నుండే మేము చెప్తా ఉన్నాం, దీన్ని మానవతా దృక్కోణంలోనే చూడాలి. ఎందుకు? వై? బికాజ్ ఇప్పుడు యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ 10 సంవత్సరాలు వదిలిపెడితే మొత్తం కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం పార్టీ మరి ప్రభుత్వాలను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసిన మాట వాస్తవం, చేసిన మాట వాస్తవం. అన్నప్పుడు గత కాలం నుండి జరిగినటువంటి తప్పిదాలను ఉన్న ఫలంగా తీసేయడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ రివర్స్ అవుతారు. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుండి బ్రతుకుతున్నటువంటి ఇల్లును కొలగొట్టేటప్పుడు, వాళ్ళ ఆస్తులను కొలగొడుతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తున్నాం అన్నప్పుడు అందులో భాగంగానే మేము రిక్వెస్ట్ చేసినా కూడా ప్రజల పక్షాన దాన్ని మరి పెడచెవిన పెట్టి మేము ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం, నెలన్నర నుండి చెప్తూ ఉన్నాం, అట్లా కాదండి మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి మరి మన కపిలవయ్య లాంటి పెద్దలతోటి మేము చర్చోపచర్చలు ఈ సందర్భంలో కూడా రిక్వెస్ట్ చేసినాం ప్రజా ప్రతినిధులతోటి. ఆ సందర్భంగా దాన్ని మరి పెడచెవిన పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తే ఏమవుతుందో మనం ఈ వారంలో చూసినాం ఏమేం జరిగిందనేది. అన్నప్పుడు ఆ సిస్టంలో కాకుండా హైడ్రా అనేది మ్యాన్మేడ్ డిజాస్టర్గా అవుతుంది. దాని పేరేమో రక్షణ, అక్కడ ప్రకృతికి సంబంధించినటువంటి రక్షణలు, అలాగే ప్రభుత్వ భూముల రక్షణ, అలాగే
మరి చెరువులు కుంటలు వాగులు నదుల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్ FTL రక్షణ ఇవన్నీ ఉన్నాయి దాంట్లో అన్నప్పుడు సిస్టమేటికల్గా 1 by 1 తీసుకోక ఒకటేసారి ఫోర్స్ఫుల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే విదేశాల నుండి వచ్చినటువంటి మానవుల మీద మనం దాడి చేసినట్టుగా సినిమా కనిపిస్తూ ఉంది కాబట్టి అది ప్రజా వ్యతిరేకంగా తయారైంది అన్నప్పుడు మేము చట్టం తెచ్చింది, కొత్త చట్టం వచ్చిన తర్వాత అవకాశం మాకు వచ్చింది కాబట్టి చట్టాలు తెచ్చినాము, అమలు చేయడానికి అన్ని పూనుకున్నాం. కానీ ఎప్పుడైనా ప్రాక్టీస్లో వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతుంది. అన్నప్పుడు ప్రాక్టీస్లో మనకు ప్రజలు దాన్ని మెచ్చట్లేదు అన్నప్పుడు కొద్దిగా వాళ్ళను వినిపించుకునే ధోరణిలో వాళ్ళని విశ్వాసంలో తీసుకోకుండా చేయడం అనేది చాలా తప్పు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. సో ఆ సందర్భంలోనే మేము ముందు చెప్పిందే మేము ఇప్పుడు చెప్పాం, మీరు చేసేటప్పుడే చెప్పాం ఇది రివర్స్ అవుతుంది అని, దాన్ని సరి చేసుకోమని చెప్పాం. అంటే రివర్స్ అవుతుంది అంటే ఏంటి? ఇప్పుడు ఆక్రమణలన్నింటినీ కూడా చూస్తూ వదిలేయాలా? అది పేదవాడు చేసినా సరే, పేదవాడు చేసినా సరే, పెత్తందారు చేసినా సరే, ఎగ్జాక్ట్ ఎవరు చేసినా సరే. ఇప్పుడు మొన్న చూసాం ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన హీరో నాగార్జునకు సంబంధించి అది పర్టికులర్ గా చెరువులో ఉంది. మీరు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదం ఏంటో తెలుసా అండి ప్రజల దృష్టిలో? ఆ రోజు మీరు అధికారంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వెళ్ళింది నాగార్జున మీదకే వెళ్ళారు. కానీ కోర్టుకు వెళ్ళారనో లేదంటే ఇంకోటనో చెప్పి మొత్తానికి పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు, అంటే దాదాపు 9.5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉండి అది చేయలేదు అన్నటువంటిది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంత పెద్దవాళ్ళది సైతం కూల్చేశారు అన్నటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళినప్పటికీ నా మీదకి ఎందుకు వస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఆక్రమణ చేశాం, అయితే ఏంటి, నేను సామాన్యుడిని, అంత పెద్దోడిని అన్నాళ్ళు వదిలేశారు, నన్ను సామాన్యుడిని కాబట్టి నన్ను కూడా వదిలేయండి. మరి ఇక మూసి వరదలు వచ్చినా లేదంటే ఆ దుర్గంధం నుంచి వ్యాధులు ఇవన్నీ వచ్చినాయి, మరి ప్రజలకు ఏం చెప్పాలి? అప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మీరు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇద్దరు సమతూకంతో సయోధ్యతోటి ప్రజలకు మనం ఇది చెప్పాలి, ఇది మంచి పనిని ఇద్దరు కలిసి చేయాలి. కానీ ఇక్కడ రాజకీయమే చేస్తున్నారు కదా. అదే కదా వచ్చిన పంచాయతీ. నేనే అదే మాట మాట్లాడుతున్నా. ఏ సిస్టమ్ ఆయన ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒక నిజమైన రాజకీయాలను పక్కకు పెట్టి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ప్రతిపక్షము మరి పరిపాలన పక్షం ఇద్దరు కూర్చొని ఏ విధంగా చేద్దామని మాట్లాడుకున్న సందర్భమే లేదు. అంటే అన్నటువంటి మాటకి చిన్న ఏం చెప్పాలంటే, సరే ఇప్పుడు వీళ్ళు హైడ్రాన్ తీసుకొచ్చారు, కూల్చివేతలు జరుగుతున్నాయి, ఒకేసారి ఇంకా వరుసగా వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్తున్నారు. ఇది మీ దృష్టిలో తప్పైపోయింది. ఎందుకంటే ఒకేసారి ఇలా చేసుకుంటూ వెళ్తే పానిక్ అవుతారు ప్రజలు, వాళ్ళ దగ్గర నుంచి ఇది అవుతుందని బయటకు వస్తారు. రాజకీయ నాయకులు ఇంకా ఏం చేయాలో చేస్తున్నారు, మీరు పరంగా మీరు, వాళ్ళ పరంగా వారు. ఇదే మాట మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అధికారుల సమీక్షలో కూర్చొని ఎవడు అడ్డొచ్చినా సరే, ఎవడు చెప్పినా సరే అసలు ఆగొద్దు, ఏది అక్రమం ఉందో కూల్చేసేయండి మొత్తానికి అని ఆ రోజు చెప్పారు. ఆ రోజు కూడా వెళ్ళాలిగా. అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నారు. అంటే అధికారం కోసం ఆ రోజు ప్రజల నుంచి ఎక్కడ మాకు వ్యతిరేకత వస్తుందో అని మీరు ఆగిపోయారా? లేదు ఇప్పుడు వాళ్ళ అధికారం పోతుందని వాళ్ళు వెళ్లకుండా ఉండాలా? అయితే దీంట్లో మానవతా దృక్పథం అనేది మీరు మూలాల్లోకి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు ఉద్యమాల నిర్మాత, మీరు చూశారు, రాష్ట్రం వచ్చింది శాంతియుతంగా. అయితే అందులో భాగంగానే 2014 నుండి ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా శాంతియుత ధోరణితోటే ప్రజలను డిస్టర్బ్ చేయకుండా పరిపాలన చేయడం జరిగింది. కోట్ దిస్ పాయింట్ అన్నప్పుడు మానవతా దృక్పథంతో చెయ్యాలి. మేము 2 దఫాలుగా 2 సందర్భాలలో వెళ్తేనే అది వేరే రకంగా ఉన్నది కాబట్టి దాన్ని ఇంకో తిరిగి చెయ్యాలి అని అంటే ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలి, పిలవాలి, కూర్చుని పెట్టుకోవాలి. 9 సంవత్సరాల 6 నెలల కాలం సరిపోలేదండి ప్రజలకు ఎప్పుడు కూడా మీరు భూమికి భూమి, ఇల్లుకి ఇల్లు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ఇటు పక్క చూసిన తర్వాతనే దీన్ని కూల్చాలి. ఇక్కడ రాంగ్ అదే జరుగుతుంది కదా. మేము చేసే క్రమంలోనే కోర్టు నుండి పర్మిషన్స్ తీసుకునే క్రమంలోనే బైకోట్ చేద్దాం, రాజ్యాంగబద్ధంగా చేద్దాం అనే దాంట్లోనే కేసెస్ ఉన్నాయి. మరి ప్రభుత్వం మారింది, మరి మీరు మళ్ళీ ఆ తప్పిదం చేస్తూ ఉన్నారని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇది రివర్స్ అవుతుందండి, ప్రజలకు విరుద్ధంగా అవుతుంది. అప్పుడు మానవరు కూడా లేస్తుంది కదా, మానవరు ఖచ్చితంగా లేస్తుంది. మేము చెప్పినప్పుడు వినకపోతే ప్రధాన ప్రతిపక్షం ఒక మాట చెప్పిందంటే వినాలి కదా. మీరెవరు పోయి చెప్పనీక అంటే ఎట్లా? కాబట్టి మరి రాజకీయ అనుభవం లేకనా, లేదు ముఖ్యమంత్రి గారిని ఎవరైనా పక్కదారి పట్టిస్తుర్రా? ఇది ఒకటి కాదు, ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అని నేను ఎందుకన్నా అంటే, ఒకవైపు ఏమో మూసి సుందరీకరణ, ఒకవైపు ఏమో చెరువులు, కుంటలు, నదులు, వాగులు అన్నిటినీ కాపాడాలి,
మూడవదేమో ఈరోజు అడవులను కాపాడాలి అన్నటువంటి హైడ్రాకు, చెరువులు కాపాడే హైడ్రాకు, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించినటువంటి హైడ్రా ఈరోజు మరి వికారాబాద్ అడవులను, దామగుండం అడవులను నిర్దాక్షిణ్యంగా 3000 ఎకరాలను చంపేస్తే అసలు మూసీ నదే ఉండదు, కాగ్నా నదే ఉండదు, ఈసీ నదే ఉండదు. అంటే నది పుట్టుకనే మీరు గర్భగుడినే చెంచేసిన తర్వాత ఇంకా ఎక్కడ నీళ్ళు వస్తాయి? అంటే ఈ డబల్ గేమ్ ఏంది? ఈ డబల్ గేమ్ ఎందుకు ఆడుతూ ఉన్నారు? దేనికోసం, ఎవరి కోసం? మరి దేనికి 3000 ఎకరాల పర్మిషన్ దేనికి ఇచ్చారు? ప్రజాపాలన అనుకుంటూ ప్రతీకార పాలన కాకపోతే దీన్ని ఏమంటారు? కూల్చివేతల ప్రభుత్వం, నరికివేతల ప్రభుత్వం, ఇదే కదా మీరు చేస్తుంది. ఇంకేం చేస్తూ ఉన్నారు? అబద్ధాల ప్రభుత్వం. అంటే మాట చెప్పడం మడమ తిప్పడం, మాట చెప్పడం మడమ తిప్పడం ఎనఫా? అంటే మీరు ఏం చేస్తారు? దిలీప్ గారు ఇప్పుడు కొత్త విషయం తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏంటంటే 3000 ఎకరాల అడవిని ఏదో మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏదో ఇచ్చేశారు, మరి అది రాడార్ వ్యవస్థ కోసం ఇచ్చారు కదా, రాడార్ వ్యవస్థ కోసం ఇచ్చేశారని అంటున్నారు. మూసీ నదే ఉండదు ఇంకా అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు? 3000 నాకే తెలియదు. మరి 3000 ఎకరాలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు? 1174 హెక్టార్లు అనగా 2901 ఎకరాలు మరి దామగుండం అడవులను దారాదత్తము రాడార్ వ్యవస్థ కోసము నేవీకి అప్పగించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది బాబు ఎవరో తెలియదు, నాకు లైన్లో ఉన్నది కానీ